ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన, అదేవిధంగా ఏ విధంగా మున్సిపాలిటీ అధికారులు ప్రజల పట్ల ఏ విధంగా వీళ్ళు పనులకు సంబంధించి ఏ విధంగా శ్రద్ధ చూపిస్తున్న విషయం పైన కూడా ఈరోజు పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే లాస్ట్ వీక్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. శానిటేషన్ సంబంధించి ముఖ్యంగా పారిశుద్ధ్యం పైన ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలని కూడా అందరికీ తెలిసిన విషయమే. గతంలో మేము ఎప్పుడూ చూడలే ఇంత అధ్వానమైన పారిశుద్ధ్యం, ఎప్పుడు కానీ చూడలేదు. మనము కూటమి ప్రభుత్వం వచ్చినాక పారిశుద్ధ్యం అనేది ఎంత అధ్వానంగా మారిందో విషయం కూడా అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చూసుకుంటే మెయిన్ రోడ్స్ చూసుకున్నా, సందుల్లో చూసుకున్నా కాలువలు తీయడం లేదు, మెయిన్ గార్బేజ్ పాయింట్స్ లిఫ్ట్ చేయకపోవడం కూడా దీంతో చాలామంది ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్న విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. ముఖ్య సమస్య ఏమంటే డోర్ టు డోర్ కలెక్షన్ కావడం లేదు. గతంలో చూసుకుంటే మన వైసీపీ ప్రభుత్వంలో క్లాప్ ఆటోలకు సంబంధించి ప్రతిరోజు ఇంటింటి చెత్త సేకరణ జరిగేది. కానీ ఈరోజు మనం చూసుకుంటే అదనంగా 36 రెంటెడ్ ట్రాక్టర్స్ తీసుకొచ్చినా కూడా ఇంటింటి చెత్త సేకరణ జరగకపోవడం చాలా బాధాకరం కూడా మీ అందరికీ తెలుస్తున్నాను. ఎప్పుడు చూసిండాం మనం, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వీళ్ళు చెత్త సేకరణ చేయకపోవడంతో చుట్టుపక్కల ఖాళీ స్థలాలు ఉంటే ప్రజలందరూ కూడా అక్కడ వేసేయడం, అవి కూడా ఆఖరికి నిండిపోవడంతో కాలువలోకి వచ్చి వేసేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చెత్త అంతా కాలువలో పేరుకుపోయి ఆ మురుగునీళ్ళన్నీ బయటకు వచ్చేసి కూడా ఏ విధంగా పరిస్థితులు ప్రజలందరూ కూడా ఎదుర్కొంటున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. అసలు శానిటేషన్ సంబంధించి ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ గారు ఉన్నారు, శానిటేషన్ సెక్రటరీలు ఉన్నారు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, పై స్థాయిలో కమిషనర్ గారు ఉన్నారు, మేస్త్రీలు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితి. ఒక పరిధి ఇచ్చింటారు వాళ్ళందరూ కూడా. ఒక సచివాలయం పరిధి ఉంటుంది, ఒక ఇన్స్పెక్టర్కి సంబంధించి కొన్ని డివిజన్లు ఉంటాయి. వాళ్ళు అవి కూడా మానిటర్ చేయలేకపోతున్నారంటే ఎంత దారుణంగా ఈ పరిస్థితి ఈరోజు మున్సిపాలిటీ నుండి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈరోజు అనంతపురం నగరం శానిటేషన్ సంబంధించి చూసుకుంటే CDMF గారికి కూడా తెలుసు అనంతపురం నగరంలో శానిటేషన్ చాలా అధ్వానంగా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పై స్థాయి అధికారులు మాత్రం ఏ విధంగా పట్టించుకోవడం కూడా చాలా దురదృష్టకరం కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. మనం చూసుకుంటే శ్రీకాకుళంలో శానిటేషన్ సంబంధించి ఏ విధంగా ఇష్యూ జరిగిన విషయం కూడా అందరికీ తెలిసినదే, పారిశుద్ధ్యం పైన. అలాంటి పరిస్థితి అనంతపురం నగరంలో రాకూడదు అని చెప్పేసి మేము పదే చెప్తున్నా కూడా ఇక్కడ పట్టించుకొని పరిస్థితి లేదని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, కూటమి నాయకులు ఏ విధంగా అసలు వీళ్ళకి కనపడుతుందో లేదో, పారిశుద్ధ్యం మీద అసలు వీళ్ళకి ధ్యాస ఉందో లేదో, చేపిద్దామని కొంచెమన్నా ధ్యాస ఉందో లేకుండా మాకు తెలియని పరిస్థితి. ఏమని చెప్తే మేయర్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పాలకవర్గం కార్పొరేటర్ కావచ్చు, మా పాలకవర్గం చెప్పినా ఇంకా నేను మరీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంత దారుణంగా ఉంది అనంతపురం నగరంలో. మీరే చూడొచ్చు. ఇవి ఈరోజు సంబంధించిన ఇవే, మరి పాతవి ఈరోజు తీసిండే సంబంధించినవి ఎన్నో ఉన్నాయని ఇలాంటివి. లక్ష్మీనగర్ కావచ్చు, కౌర్ నగర్ కావచ్చు, రాజు కలర్ ల్యాబ్ దగ్గర చూసుకుంటే అక్కడ కూడా చెత్త ఎత్తని పరిస్థితి. అంటే ఎంత దారుణంగా మెయిన్ సర్కిల్లో తీయకపోవడం కూడా ఎంత దారుణంగా ఉందో ఒకసారి గమనించాలి. అదేవిధంగా ఇంకా ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి చూస్తే లాస్ట్ వీక్ నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో నేను కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది టౌన్ ప్లానింగ్ సంబంధించి. అనంతపురం నగరంలో టౌన్ ప్లానింగ్ అంటేనే మన రాష్ట్రంలోనే ఒక మంచి పేరుంది టౌన్ ప్లానింగ్ సెక్షన్కి అనంతపురం నగరంలో. ఏ అధికారులైనా ఇక్కడ అనంతపురం రావాలంటే అనంతపురం తప్ప ఎక్కడన్నా చెప్పండి, ఎవరైనా అధికారులు ఇక్కడ వచ్చినారా ఇంకా ఇక్కడ ఉండే కొంతమంది అధికారులు బెదిరించి పంపించే వరకు వదిలిపెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం గతంలో. నేను లాస్ట్ వీక్ కూడా మీకు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. పెట్టిన తర్వాత కూటమి నాయకులకు సంబంధించి కొంతమంది నేతలు ఆధారాలు ఉంటే మాట్లాడాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అనంతపురం నగరంలో జరిగినటువంటి
ఆధారాలు ఎన్ని కావాలో చెప్తే దాన్ని చూపిస్తాను. ఆధారాలు ఉంటే మాట్లాడాలా, ఆధారం లేకుండా మీరు మాట్లాడుతున్నారు, మాపై నిందలు వేస్తున్నారని చెప్పేసి మొన్నటి రోజున టీడీపీ నాయకులు నా పైన మాట్లాడడం జరిగింది. టీడీపీ నేతలందరూ కూడా కళ్ళుండి కబోదులాగా మాట్లాడిన విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నారు. ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ అక్రమాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు. కూటమి నేతలకి ఇంకా బాగా తెలుసు ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ అక్రమాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి వాళ్ళకి తెలిసిన విషయమే. కానీ వాళ్ళు చూస్తే ఆధారాలు చూపించమంటున్నారు. కూటమి నేతలు చెప్పడంతో 9% నగరంలో అన్నీ కూడా అక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళు చెప్పినవన్నీ కూడా అధికారులు వాళ్ళకి సహకరిస్తున్న వాటితో ఈరోజు ఏ విధంగా అక్రమాలు జరుగుతున్న విషయం కూడా ప్రజలను కూడా ఒకసారి గమనించాలి. నేను అన్ని ఆధారాలన్నీ బయట పెడతా. ఈ కొన్ని ఆధారాలు చూసుకోండి. శారదానగర్లో కళ్యాణ మండపం చూసుకోండి. తర్వాత టవ్ క్లాక్ దగ్గర ఒక పెద్ద కాంప్లెక్స్ కడుతున్నారు. ఏ ఒక్క అప్రూవల్ లేకుండా కట్టడం జరుగుతుంది. రవి పెట్రోల్ పంప్ దగ్గర పెద్ద పెద్ద షెడ్లు వేయడం జరిగింది. ఏ ఒక్క అప్రూవల్ లేదు, ఏ ఒక్క విఎల్టీ లేకుండా. శ్రీనగర్ కాలనీలో చూసుకుంటే కన్నా పెద్ద పెద్ద షెడ్స్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా గతంలో మన వైసీపీ ప్రభుత్వంలో మున్సిపల్ స్థలాలు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు కావచ్చు, మేము అనేక స్థలాలు మేము కాపాడుకుంటూ వస్తుంటే ఈరోజు వారందరూ కూడా ఒక శ్రీనగర్ కాలనీకి సంబంధించి ఒక స్థలం, మున్సిపాలిటీ స్థలంని ఎవరి పేరు మీద చేయించుకున్నారో చెప్పమంటారా? చెప్పండి. ఎవరి పేరు మీద చేయించుకున్నారో చెప్పమంటారా? చెప్పండి, చెప్తాను నేను. ఎన్ని ఆధారాలు కావాలి చెప్పండి మీకు. ఇవన్నీ ఆధారాలతోనే మీకు బయట పెడుతుండేది. వైసీపీ నాయకులు కావచ్చు, మేము కావచ్చు, ఆధారాలు ఉంటే మాట్లాడతాం. గాలి మాటలు మాట్లాడడం. ఇక్కడ ఆధారాలు ఉంటేనే మాట్లాడతాం. ఆధారాలు లేవు, ఊరికే మాపై నిందలు వేస్తున్నారని చెప్పి మాట్లాడితే ప్రతి ఒక్కటి చెప్తా. ఒక ట్రాన్స్పరెన్సీ ఎంక్వైరీ కమిటీ వేద్దాం. ప్రభుత్వం మీద ఉంది కదా, ప్రభుత్వం మీదే వేస్తే కూడా మళ్ళీ మీరు అక్కడ కూడా మేనేజ్ చేసుకుంటారు. ఒక ట్రాన్స్పరెన్సీ ఎంక్వైరీ కమిటీ వేద్దాము, రమ్మనండి. వాళ్ళకి ఎన్ని ఆధారాలు కావాలా, ఎన్ని ఆడియో కాల్స్ కావాలా, ఎక్కడెక్కడ బేరాలు చేసుకున్నా అన్నీ కూడా బయట పెడతాం. మీరు సిద్ధమా చెప్పండి. మేము అన్నీ ఇస్తాము, ఈ ఆధారాలన్నీ ఇస్తాం. మేము ఎవరైతే ఈ అధికారులు తప్పు చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకుంటారో మీరు. ఊరికి మాటలు మాట్లాడేది కాదు. నగరంలో ఎక్కడ చూసినా కావచ్చు, ఏ అపార్ట్మెంట్ దగ్గర వెళ్ళండి బేరాలు కుదుర్చుకుంటారు, ఏ డాక్టర్ దగ్గర వెళ్ళండి బేరాలు మాట్లాడుకుంటారు, ఏ టీచర్ దగ్గర కావండి బేరాలు కుదుర్చుకుంటారు, ఏ ఇంజనీర్ కావచ్చు, ప్రతి ఒక్కరితో డేటా ఉంది. మీరు ఎక్కడెక్కడ ఏమేమి బేరాలు మాట్లాడుకున్నారు, ఏమేమి కుదుర్చుకున్నారు, అన్నీ ప్రతి ఒక్కటి మా దగ్గర ఉండే విషయం కూడా మీ అందరూ తెలుస్తున్నారు. నగరంలో వేరే కాంట్రాక్టర్లు ఎవరు పని చేయకూడదు. ఇక్కడ కేవలం వాళ్ళకి సంబంధించి కొంతమంది కాంట్రాక్టర్లే టెండర్లు వేసుకోవాలా, వాళ్ళే పనులు చేసుకోవాలా. ఈరోజు అనంతపురం నగరంలో శ్రీనగర్ కాలనీకి సంబంధించి ఒక పార్క్ ఉంది. దాదాపుగా 65 లక్షల రూపాయలతో 4 రోజుల కింద పని ప్రారంభించడం జరిగింది. మళ్ళీ బేరాలు కుదరలేదు ఏమో కాదు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి పిఏ ఫోన్ చేసి పని ఆపమంటాడంట. మేమందరం కూడా పని జరగాల, ప్రజలకు ఇబ్బంది పడకూడదు, పని చేయాలని చెప్పేసి మేము వెంటబడుతుంటే అధికారులకు జరిగే పనులకు వీళ్ళు పనులు ఆపమంటుంటే ఎంత దౌర్భాగ్యం ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకసారి గమనించాలి. ఎన్నో రోజులు పెండింగ్ ఉన్నారు. అక్కడ ఆ గోడ పడిపోయింది, ఆ పార్క్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి అనేక సార్లు మేమే అక్కడ అంతా మా పాలకవర్గం వెళ్ళి మేము శాంక్షన్ చేయించడం జరిగింది 65 lakhsతో. చేయించిన తర్వాత అది వాళ్ళకు వెంటబడి పని చేయించి స్టార్ట్ చేసినాక పని మొదలైన తర్వాత 4 రోజులకి పని ఆపమని పిఏ గారు ఫోన్ చేసి చెప్తారంట. ఆయనకి ఏం సంబంధం? ఆయనకి పిఏ గారు అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. ఆయన ఇప్పుడే అభివృద్ధి లేదు అని చెప్పేసి ఇక్కడ అందరూ ప్రజలు ఉంటే జరిగే పనులకి వీళ్ళు అడ్డం పడుతుంటే ఎంత దారుణంగా పరిస్థితి ఉండగా ఒకసారి గమనించాలి. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధి ఇంటి ముందర 1 కోటి రూపాయలతో 15 ఫైనాన్స్లో శాంక్షన్ అయితే జనవరి 1వ తారీఖున భూమి పూజ చేశారు. అది కూడా వెట్ మిక్స్ కూడా పని పూర్తి కాలేదు. దాదాపుగా 2.5 నెలలు అయితే ఇప్పుడు కూడా పని పూర్తి కాలేదు. పనులన్నీ మీకే కావాలా, మీ కాంట్రాక్టర్లకే, కానీ పనులు మాత్రం చేయని పరిస్థితి. వేరే కాంట్రాక్టర్ మాత్రం ఇక్కడ వచ్చి టెండర్ వేసినా కూడా బెదిరించి మనకు రానికున్నట్టు చేస్తారు. పనులు వండి చేయమంటే కూడా అవి కూడా చేయరు. ఆ గుల్జార్పేటలో చూసుకుంటే కూడా దాదాపుగా 3-4 నెలలు అవుతుంది. రంజాన్ నెల వచ్చేసి అనేక సార్లు చెప్పడం జరిగింది. ఏం అధికారులు కూడా నిద్రపోతున్నారా ఇక్కడ? ఏమన్నా గుల్జార్పేట పని అంత ఇబ్బంది పడుతున్నారు, అసలు పని చేయలేకపోతారు. ఆ హౌసింగ్ బోర్డులో చూసుకుంటే కన్నా దాదాపుగా 2-2.5 నెలల
పని స్టార్ట్ చేసినారు, మొన్న కంప్లీట్ చేసినారు. అది మొదలు పెట్టడమో వదిలేయడం, ప్రజలు ఎట్లనా ఏమైనా ఇబ్బంది పడి అంత దారుణంగా ఉంది పరిస్థితి. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. పనులు కేవలం భూమి పూజలు చేస్తారు తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా ముందుకు పోని విషయం. ఏవో కొన్ని రోడ్లు చేస్తున్నారు, మధ్యలో ఆపేస్తున్నారు. అవి కూడా ఏదో బేరాలు కుదరలేదు, మాట్లాడుకోవడం. వీళ్ళకి సెట్ అయితే మళ్ళీ చేయమంటారు, లేదంటే అట్లా ఆపేయమంటారు. ప్రజలు ఏమన్నా కానివ్వండి అక్కడ. ఇవన్నీ కూడా ప్రజలకు ఒకసారి గమనించాలని కూడా పదే పదేగా చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా డంప్ యార్డ్ సంబంధించి చూస్తే అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి రోజున అయిపోతుందని చెప్పేసి మంత్రి నారాయణ గారు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అయిపోయి మేము తరలిచ్చేస్తాం, ఇక్కడ పార్క్ చేసేస్తాము అని చెప్పి అక్టోబర్ 2 చెప్పా. మళ్ళీ డిసెంబర్లో పూర్తవుతుందని చెప్పేసి పట్టాభి గారు వచ్చారు. అప్పుడు అది ఆయన కూడా చెప్పారు, అక్టోబర్ పై, నవంబర్ పై, డిసెంబర్ పై, మరి జనవరిలో వచ్చారు ఆయన. పట్టాభి గారు వచ్చారు, మళ్ళీ మార్చిలో అయిపోతుంది అన్నారు. ఇప్పుడు మార్చి కూడా స్టార్ట్ అయిపోయింది. దాదాపుగా అక్కడ 70-80 మంది లేబర్ పనిచేసేవాళ్ళు. ఇప్పుడు కేవలం 15 మంది పనిచేస్తున్నారు. ఎందుకంటే కన్నా మళ్ళీ వెనకాల ఏముందో, ఎవరి శక్తులు దీన్ని ఆపుతున్నారు విషయం కూడా నాకు తెలియని పరిస్థితి. ఒక మిషనరీని కూడా వెనక్కి తీసుకొని వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఈయన చూస్తే అక్కడ పెద్ద పార్క్ చేసేస్తాను నేను, ఈ డంప్ యార్డ్ని తరలిచ్చేస్తాను అని చెప్పేసి దాదాపుగా గత జూన్ జూలై నుంచి చెప్తూనే అన్నాడు. 8-9 మంత్స్ 10 మంత్స్ అయిపోయింది ఇప్పటికీ. చెప్పేది కనుక మాటలు ఉండాలా, కేవలం మభ్య పెట్టుకుంటూ ముందుకు పోతున్నారు తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇక్కడ ముందుకు పోకపోవడం కూడా చాలా దురదృష్టం తెలియజేస్తున్నాను. కేవలం మాటలకి పరిమితమైనారు తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా ముందుకు పోవడం. అధికారులు కూడా నేను చెప్తున్నాను, శానిటేషన్ మెరుగుపరచండి, లేదంటే కూడా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అందరూ కూడా ధ్యాస పెట్టి శానిటేషన్ని మెరుగుపరచాలని తెలియజేసుకుంటున్నాను.